రోహిత్, అమన్ నిజం చెప్పండి హార్ట్ఫుల్గా ఇద్దరిలో ఎవరు విన్ అయ్యారు ఆ గేమ్లో? హార్ట్ఫుల్గా చెప్పాలి. ఆ పిల్లోస్ గేమ్లో ఎవరు విన్ అయ్యారు? 100కి 200% రోహిత్ విన్ అయ్యాడు. ఇదంతా ఒక గేమ్, ఆ గేమ్ కాదు. జడ్జెస్, యాంకర్, బిగ్ బాస్ టీం ఆడిన గేమ్. కావాలని అమ్మన్ని గెలిపించడానికి వీళ్ళు ముందే ప్లాన్ చేసుకున్నారు. కాకపోతే కరెక్ట్ కాంపిటీషన్ ఇచ్చి హైప్ క్రియేట్ చేయాలని చెప్పి ఓ పర్సన్ సెలెక్ట్ చేసి గేమ్ పెట్టారు. బట్ అక్కడికి వెళ్ళేసరికి, స్టేజ్ మీదకి వెళ్ళేసరికి సీన్ రివర్స్ అయిపోయింది. మన రోహిత్ని తట్టుకోలేకపోయాడు అమన్. అది నిజమే కదా. అస్సలు ప్రతిసారి చేతులు ఎత్తేసాడు. రోహిత్ గేమ్ చాలా స్పీడ్. అక్కడికి వెళ్ళేసరికి రోహిత్ అలా ఆడతారని ఎవడ ఎక్స్పెక్ట్ చేయడు. సూపర్ అంటే సూపర్గా ఆడాడు గేమ్. ఆ స్టామినా, స్ట్రెంగ్త్ అదిరిపోయింది. అయితే అక్కడ ఇంకేం చేయాలి, అమ్మని ఎలాగైనా గెలిపించాలని శ్రీముఖి కావాలని సైడ్ అయిపోయి సంచాలకుగా అపూర్వని దించింది రంగంలోకి. దించి కావాలని, అంటే అక్కడ ఏదైనా చిన్న అటు ఇటు అయినా కానీ అలాగే జడ్జెస్ ప్లేస్లో ఉండి వాళ్ళు తప్పు లేదు అన్నట్టుగా అమ్మని గెలిపిద్దామని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. అందరికీ, చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అదే అనుకున్నట్టే జరిగింది. లాస్ట్లో వచ్చేసి అపూర్వ స్టాప్ అన్న టైంకి రోహిత్ లీడ్లో ఉన్నాడు. వెంటనే 2 పిల్లోస్ అమన్ తీసి వేసేసరికి బజర్. ఇంకేం తెలియనట్టు జడ్జెస్, మీకు రూల్స్ ముందే ఎక్స్ప్లెయిన్ చేశాం కదా, అవన్నీ కుదరదు. ఆ టైంకి బజర్ మోగే టైంకి ఎవరు పిల్లోస్ ఎక్కువ ఉంటే వాళ్ళే విన్నారు. ఇంకా అమ్మన్ విన్నారు అని చెప్పి డిసైడ్ చేసేసారు. సరే, ఇక్కడి వరకు బాగానే ఉంది, బాగానే మేనేజ్ చేశారు. చూడండి, అందరికీ పవర్ కార్డులు వచ్చేసి ఒకలా ఉంటే అమన్కి వచ్చేసి బ్లైండ్ కార్డ్ అంట. బ్లైండ్ కార్డ్ అంటేనే అర్థం ఏంటి? జడ్జెస్ చేతిలో ఉంటుంది. వాళ్ళకి నచ్చింది నచ్చినప్పుడు నచ్చినట్టు రాసుకోవచ్చు. చూడండి, సేవ్ చేయడానికి అంటే ఎనీ సిచ్యువేషన్, ఏ టైంలో కానీ ఒక మంచి పవర్ ఇచ్చి అది కాపాడవచ్చు, సేవ్ చేయొచ్చు, లేదంటే అందరికన్నా టాప్లో ఉండేలా చేయొచ్చు. అంటే ఇన్ని రాజకీయాలు ఉన్నాయని క్లియర్గా తెలుస్తుంది. కావాలని అమ్మని మీరందరూ కూడా గెలిపించాలి అని ఏదో మైండ్లో పెట్టుకున్నారు. కాకపోతే సరిగ్గా బయటికి మేనేజ్ చేయడం రావట్లేదు అనమాట. అంటే బయట వినిపిస్తున్న టాక్ ఏంటంటే కళ్యాణ్ పడాల అమన్కి ఏదో ఫ్రెండ్షిప్ ఉంది సంథింగ్ అని. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ మీరు బిహేవ్ చేస్తుంది అయితే క్లియర్గా బిగ్ బాస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. చిన్న పిల్లోడిని అడిగిన ఆ గేమ్లో విన్నర్ ఎవరంటే రోహిత్ అని చెప్తారు. ఇంకా నో డౌట్ అనమాట. ఎందుకంటే అమన్ గుడ్ గాయ్, అమన్ మంచోడే, నేను కాదనట్లేదు. కాకపోతే ఆ గేమ్ వరకు కానీ చూస్తే ఇంకెవడైనా జడ్జి అవసరం లేదు. బయట ఎవరిని అడిగినా, బయట చూసేవాళ్ళు ఎవరిని అడిగినా రోహిత్ అని కళ్ళు మూసుకొని చెప్పే గేమ్ అది. ఆ రోహిత్ సైడ్ చేయడం, అపూర్వం దించడం, అమన్ని గెలిపించడం, బ్లైండ్ కార్డ్ ఇవ్వడం, అది నచ్చినప్పుడు వాడుకోవడం, 1 కాదు 2 కాదు, మొత్తం చూస్తుంటే వెనకతలు ఏదో పెద్ద స్కెచ్చే జరుగుతుంది అని అర్థమవుతుంది. ఓకే, మరి ముందు ఇంకా చూద్దాం ఏం చేస్తారో అనేది. ఎంతసేపు మీరు దాయలేరు, ఎందుకంటే చూసేవాళ్ళు పిచ్చోళ్ళు కాదు కాబట్టి. ఓకే, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.